కులగణన సర్వే పైసలను గోల్మాల్ చేశారని శేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ముకుందారెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. సోషల్ ఎకనామిక్ సర్వేలో పాల్గొన్న 350 మందికి గౌరవ వేతనం ఇవ్వకుండా సంబంధం లేని వారికి నిధులు దారి మళ్లించారని బాధితులు ఆరోపించారు. సర్వేలో పాల్గొన్న వారికి న్యాయం చేసేదాకా డిప్యూటీ కమిషనర్ విధులకు హాజరయ్యేందుకు వీల్లేదని బాధితులు పట్టుబడ్డారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థులు తరలి రావడంతో శేర్లింగంపల్లె జోనల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. సోషల్ ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ సర్వేలో అప్లికేషన్ ఫామ్స్ అన్ని ఆఫ్లైన్ ఫామ్స్ అన్ని మాన్యువల్ డిస్ప్లే చేసి మాకు ఇచ్చారు. మాది ఎస్ఎస్ ఎంటర్ప్రైజ్. మేము పోనా ఈ డేటా సొల్యూషన్స్ నుంచి సబ్ వెండర్ తీసుకొని వర్క్ మొత్తం కంప్లీట్ చేసాం. మేము వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ వర్క్ వేరే వాళ్ళు కంప్లీట్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ శేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి గారు వేరే వాళ్ళు వర్క్ చేశారని చెప్పేసి వాళ్ళకి సర్టిఫై చేసి ఇచ్చారు. బిల్స్ వాళ్ళకే వచ్చినట్టు మొత్తం చేశారు. సారే దగ్గర నుండి మాకు అన్యాయం చేశారు. 350 మంది పిల్లలు అందరు స్టూడెంట్స్ వర్క్ చేశారు. అందరూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది చిన్న అమౌంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు వర్క్ చేస్తే నైట్ పొద్దున రాత్రి వర్క్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం వేరే వాళ్ళకి వచ్చినట్టు డీసీ గారు చేశారు. ఆ అకౌంట్ అంటే వేరే వాళ్ళ ట్రాన్స్ఫర్ అంటే మీకు సంబంధం లేదు. అతను ఎవరైనా మాకు ఎవరో సంబంధం లేదు. అతని పేరు ట్రాన్స్ఫర్ అయిన పేరేం పేరు? అది వచ్చేసి ఐమాక్స్ డేటా సొల్యూషన్స్ అని చెప్పేసి వాళ్ళకి సర్టిఫై చేసి ఇచ్చారు.